ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో అది రాజ్యాంగబద్ధమే అని తేలింది. దాంతో ఈ సమస్యకి తొలిసారి ఒక పరిష్కారం లభించింది, ఇంకొక సమస్య వస్తుంది ఆటోమేటిక్. మాల సామాజిక వర్గం నుంచి మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి, అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళు మాకు తగ్గిందని ఫీల్ అవుతారు కదా, బెనిఫిట్స్ తగ్గుతాయి. ఇప్పుడు వాళ్ళు రెండో వర్గం దగ్గరికి పోతారు, అంతే కదా. అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టుకి ఇంకేమైంది, ఇక కోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి చేయగలిగేది ఏం లేదు. కాకపోతే పొలిటికల్ గా వీళ్ళు ఇక ఇంకొక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది, రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ మాల సామాజిక వర్గానికి గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా నష్టమా నిజంగా? ఏబిసిడి అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఎస్సీఏ ఎస్సీబి ఇలా కనుక డివైడ్ చేస్తే, ఏబిసిడి వర్గీకరణ ఉపకుల వర్గీకరణ అనేది జరిగితే మాల సామాజిక వర్గం ఎక్కువ నష్టపోద్దా? అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కోర్టు ఏమి ఇట్లా ఇంతే చెయ్యనేమి ఆదేశించలేదు కదా, అది రాష్ట్ర వర్గీకరణ తప్పు లేదు అంది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడు. రేపు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చూస్తాయి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన చూస్తాయా, లేదా ఆయా జనాభా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ జనాభాలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూస్తాయా, విద్యను చూస్తాయా. ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి అంబేద్కర్ గారు రాసినటువంటిది కానీ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఓకే చేసింది. రీజన్ ఏంటి ఆ రోజున అంటే, సుదీర్ఘకాలం పాటు కుల వివక్షకి గురయ్యారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో కుల